బ్రేకింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సిపి కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. సిపి సుధీర్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్. మంచు కుటుంబం వివాదం జల్పల్లిలో ఘటనపై రాచకొండ సిపి విచారణ చేయనున్నారు. ఇక ఈ ఘటనలో ఇప్పటికే మోహన్ బాబు, మంచు విష్ణులకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు సిపి. అయితే మోహన్ బాబు, విష్ణు హాజరుపై సస్పెన్స్ నెలకొంది. వారిరువురు విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సిందే. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏ అంశాలపై మనోజ్ ను సిపి ప్రశ్నిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ప్రియా, మంచు కుటుంబ వివాదం అనేది ఎట్టకేలకు ఇటు రాచకొండ కమిషనర్ కార్యాలయానికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు జారీ చేయడంతో మంచు మనోజ్ ఇటు ముగ్గురికి, మంచు మనోజ్కి, మోహన్ బాబుకి, ఇటు విష్ణుకి ముగ్గురికి వేరువేరుగా నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికైతే మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ అయితే కొనసాగుతుంది. రాచకొండ సిపి సుధీర్ బాబు విచారిస్తున్నారు. ఇటు ఈ 4 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదం నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరణ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు జల్పల్లి నివాసంలో దాడులు జరగడం, ఇటు ఇరు వర్గాలకు సంబంధించిన బౌన్సర్లు గొడవ చేయడం అనేది ఈ విషయంతో పాటుగా ఇటు బౌన్సర్లు మనోజ్ పైన దాడి చేయడం, మోహన్ బాబుకు సంబంధించినటువంటి సిబ్బంది, ఇటు మనోజ్కి సంబంధించిన సిబ్బంది, ఇటు విష్ణుకు సంబంధించిన సిబ్బంది ముగ్గురు నిన్న రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో కొంచెం వివాదాస్పదంగా మారింది. మోహన్ బాబే స్వయంగా మీడియా పైన దాడి చేయడం, ఇటు సిబ్బంది పైన దాడి చేయడం, ఇంటి నుంచి అందరినీ బయటికి పంపించడం, ఈ మొత్తం వివాదం నేపథ్యంలో సిపి 4 రోజులుగా జరుగుతున్నటువంటి దాడుల విషయంలో వివరణ అడిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురికి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వివరణ తీసుకున్న అనంతరం దీనిపైన సిపి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు 4 రోజులుగా జల్పల్లి నివాసంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులు చేసుకోవడం, ఏది ఏమైనా ఆస్తి వివాదాలైనా ఇతర వివాదాలైనప్పటికీ ఇటు దాడులు చేసుకోవడం, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం అనేది పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాచకొండ సిపి ఈ మొత్తం వివాదకు సంబంధించినటువంటి వివరాలు అడగడంతో పాటుగా దీనికి సంబంధించిన శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా 1 సంవత్సరం పాటు శాంతియుతంగా ఉండాలని చెప్పి వారికి తెలిపే అవకాశాలను మంచు మనోజ్ విచారణ అయితే కొనసాగుతుంది లోపల. మరి ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్నటువంటి మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్న నేపథ్యంలో ఇటు విష్ణు కూడా తల్లిదండ్రుల వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారా లేదా ఇక్కడికి రాచకొండ పోలీస్ కమిషనరేట్కి విచారణ నిమిత్తం హాజరవుతారనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది. మోహన్ బాబు మాత్రం పోలీసులను ఒక రోజు వివరణ కోరే, అంటే గడువు కోరే అవకాశం కనిపిస్తుంది. గడువు కోరితే మరి పోలీసులు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే విచారణ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. జనరల్ గా సిపి నోటీసులకు 24 గంటల్లో హాజరు కావాల్సి ఉంటుంది. మరి 24 గంటల్లో నోటీసులకు ఇచ్చిన ఈ మోహన్ బాబు, విష్ణులు హాజరవుతారా లేదా అనేది కొంచెం తేలాల్సిన, ఆ విషయంలో కొంత సస్పెన్స్ వాతావరణం అయితే నెలకొంది. ప్రియా, రైట్ సాగర్, అయితే ఈ వివాదం మొత్తం కూడా ఆస్తికి సంబంధించింది కాదు, డబ్బుని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కేవలం తన భార్యని పిల్లల్ని ఇన్వాల్వ్ చేసినందుకే తను మాట్లాడుతున్నాను అని మనోజ్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు కదా. సో ఇలాంటి అభిప్రాయాన్ని సిపికి కూడా వివరించే అవకాశం ఉందా మనోజ్? ఎస్ ప్రియా, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరుగుతున్న వివాదంలో ఎక్కడా కూడా మంచు మనోజ్ ఆస్తికి సంబంధించిన వివాదం అని చెప్పలేదు డైరెక్ట్గా. కానీ ఇంటర్నల్గా ఇది అన్నదమ్ముల మధ్య వివాదంగా తెలుస్తుంది. మౌనికాని వివాహం చేసుకున్న అనంతరం దాదాపు 6 నెలలుగా ఈ వివాదం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ఇటు జల్పల్లిలో ఉన్న నివాసంలో ముగ్గురు కుటుంబాలు కలిసి ఉంటారు. ఇటు మోహన్ బాబుతో పాటుగా మంచు విష్ణు, మంచు మనోజ్, ఈ ముగ్గురు కుటుంబాలు అక్కడే ఉంటాయి. ఒకే ఇంట్లో
విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో ఇటు కుటుంబ వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో తన భార్యకు తన పిల్లలకు రక్షణ లేదన్న విషయాన్ని కూడా సిపి ముందు వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తను మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో తన భార్యకి తన పిల్లలకి రక్షణ లేకుండా పోయింది. విష్ణుకు సంబంధించినటువంటి మనుషులు నన్ను టార్గెట్ చేస్తూ నా పైన దాడులు చేస్తున్నారు, నా భార్య పైన కూడా దాడులు చేస్తున్నారని ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు సిపి ఈ మొత్తం వివాదాల మధ్య సిపి ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మనోజ్ మరోసారి సిపికి వివరించే అవకాశం ఉంది. ఈ మొత్తం వివాదం అనేది తన కుటుంబం కోసం, తన భార్య పిల్లల కోసం, వారి రక్షణ కోసం, ఆత్మగౌరవం కోసం మాత్రమే తాను పోరాడుతున్నాను. తన తండ్రికి వ్యతిరేకం కాదు, తండ్రి దేవుడితో సమానం, నా తండ్రిని నేను గౌరవిస్తానని చెప్పి విష్ణు స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఇటు అన్నదమ్ముల మధ్య మాత్రం వివాదం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసాం జల్పల్లిలోని నివాసంలో దాదాపు నిన్న ఉద్రిక్తత వాతావరణం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు ఇరు వర్గాలు ఇటు మనోజ్కు సంబంధించిన విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్ల మధ్య వివాదం జరగడంతో ఇటు మౌనిక కూడా పోలీసుల పైన అటు మోహన్ బాబు వ్యవహారాల పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కదలిక మొదలైన చెప్పచ్చు. పోలీసుల ఆదేశాల మేరకు సిపి కూడా ముగ్గురికి ఈ మొత్తం వివాదం అనేది శాంతియుత వాతావరణంలో నెలకొల్పే ఉద్దేశంతో ఇటు రాచకొండ సిపి సుధీర్ బాబు ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల నేపథ్యంలో మంచు మనోజ్ తన స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా శాంతియుత వాతావరణంలోనే ఉండాలి, మీరు ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని చెప్పి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా, రైట్. మనోజ్ కి మ్యారేజ్ అయినప్పటి నుంచే వివాదాలు నెలకొన్నాయి. అప్పటి నుంచే ఇది చినికి గాలివాన్లా మారింది అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు విష్ణు మీడియా ముందుకొచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ గొడవ నాకు తెలుసుంటే, లేదంటే నేను అక్కడ ఉండుంటే అది జరిగిపోయేది కాదు, నేను ఆపేవాడిని అని చెప్తున్నారు. సో ఇవన్నీ విష్ణుకు తెలియకుండానే జరిగాయి అనుకోవాలా? ఎస్ ప్రియా, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు విష్ణు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం విష్ణు ఉంటే ఇంత పెద్ద వివాదం జరగదని చెప్తున్నాడు. విష్ణు ఇటు దుబాయ్ నుంచి విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తన తండ్రి వచ్చిన అనంతరం తీసుకొని వెళ్ళడం జరిగింది జల్పల్లి నివాసానికి. ఈ సందర్భంలో విష్ణు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం అనేది మా కుటుంబ వివాదం, అన్నదమ్ముల వివాదం ఏ కుటుంబంలో అయినా ఉంటుంది, మేము దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోమని చెప్పారు. కానీ విష్ణు వచ్చిన తర్వాత ఇటు మోహన్ బాబు కొంతమంది కుటుంబ సన్నిహితుల సమక్షంలో కొన్ని చర్చలు జరిగాయి. ఆ చర్చలు విఫలమవడంతోనే ఇటు భూమా, మౌనిక, మనోజులు బయటికి వచ్చి చర్చలు జరుగుతున్న మధ్యలోనే బయటికి వచ్చి అవి విఫలమవడంతో వీరు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే విష్ణు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తమ బౌన్సర్లు కూడా వీరిపైన ఈ మంచు మనోజ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పైన దాడులు చేద్దాం, ఇదంతా కూడా తనకు రక్షణ లేకుండా ఉంది, తన కుటుంబానికి రక్షణ లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో తాను డీజీపీని కలిసి కోరిన పరిస్థితి. ఈ మొత్తం వివాదం నేపథ్యంలో విష్ణు వచ్చిన తర్వాత కూడా ఈ వివాదం అనేది సద్దుమణుగుతుందని అనుకున్నప్పటికీ ఇది రివర్స్గా అయింది. ఎందుకంటే విష్ణు వచ్చిన తర్వాత వివాదం అనేది పెరిగింది. నిన్న మంచు మనోజ్ బయటికి వెళ్ళి డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం రాత్రి 7:30 గంటల సమయంలో జల్పల్లిలో నివాసానికి వచ్చిన తర్వాత విష్ణుకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది లోపలికి గేట్లు ఓపెన్ చేయకుండా ఇటు మంచు మనోజ్ని, మౌనికాని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వివాదం మరోసారి పెరిగిందని చెప్పుకోవచ్చు. గేట్లను తోసుకుంటూ గేట్లని బద్దలు కొడుతూ ఇటు మంచు మనోజ్ లోపలికి సిబ్బంది తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కొంత వివాదాస్పరమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మోహన్ బాబు కూడా బయటికి వచ్చి మీడియా పైన వివాదం అనేది ఇటు విష్ణు వచ్చిన తర్వాత వివాదం పెరగడం ఒకటి, విష్ణుకు ఇటు మోహన్ బాబు కూడా మౌనికను వివాహం చేసుకున్న తర్వాతనే ఈ వివాదాలు మొదలైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వివాహ సమయంలో మోహన్ బాబు హాజరు కాకపోవడం, ఇటు మంచు లక్ష్మి కేవలం తన తమ్ముడికి సంబంధించినటువంటి పెళ్లి వ్యవహారాన్ని ఆమెనే చూడడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మౌనికను వివాహం చేసుకున్న తర్వాత ఈ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు అనేది వీళ్ళు ప్రత్యక్షంగా ఎక్కడా ప్రకటించకపోయినా అంతర్గతంగా ఆస్తి వివాదాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు మేజర్ మోహన్ బాబుకు సంబంధించినటువంటి మేజర్ బిజినెస్లన్నీ కూడా ఈయన ఆధిపత్యంలోనే, విష్ణు ఆధిపత్యంలోనే జరుగుతున్న నేపథ్యంలో కొంత ఈయనకు అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుందనే నేపథ్యంలో ఈ వివాదం తలెత్తినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ వివాదానికి సంబంధించినటువంటి రాచకొండ సిపి పులి స్టాప్ పెడతారా, లేదా శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా ఈ ముగ్గురికి విచారించిన తర్వాత కూడా సిపి దీనిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మోహన్ బాబు వద్ద ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్ కూడా సరెండర్ చేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రియా, రైట్. సాగర్, అయితే ఈ విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది ఫైనల్ గా?
ప్రియా, ఖచ్చితంగా మనోజ్ కొద్దిసేపటి క్రితమే రాచకొండ సిపి కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో విచారణ చేస్తున్న సందర్భంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో ఇటు రాచకొండ సిపి విచారణ చేస్తున్నారు. కొన్ని ఈ వివాదకు సంబంధించినటువంటి మొదటి రోజు దాదాపు 4 రోజుల వివాదం కొనసాగుతుంది. ఈ 4 రోజులుగా ఏం జరిగింది, ఎందుకు వివాదం జరుగుతుంది, ఎవరెవరు దాడులకు పాల్పడ్డారో, ఇక్కడ మీకు అన్యాయం జరుగుతున్న విషయాలేంటి, మీరేం చెప్పదలుకుంటారు, ఈ వివాదానికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అడిగే అవకాశం ఉంది. విచారణలో మొత్తం మంచు మనోజ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. విచారణ పూర్తి అయిన తర్వాత దాదాపు గంట సేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పూర్తి వివాదంతో పాటుగా ఈ జరిగినటువంటి ఇటు అన్నదమ్ములకు సంబంధించిన వివాదంతో పాటుగా తండ్రితో మోహన్ బాబుతో ఉన్నటువంటి విభేదాలు, విష్ణుతో ఉన్న విభేదాలు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలనే అంశాలను కూడా ఇటు మంచు మనోజ్ సిపికి వివరించే అవకాశాలు కనిపిస్తాయి. మరో గంట సేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. चलो